ఫ్రెండ్స్, ఇది హుస్సేన్ సాగర్ కట్ట. ఆ కట్ట కింద కట్టమైసమ్మ. ఇవి ఇక్కడ అమ్మవారు ఇక్కడ రంగం చెప్తారు, అంటే భవిష్యవాణి చెప్తారు. ఇక్కడ కూడా ఇప్పుడు ఆషాఢ మాసం బోనాల టైంలో ఇక్కడ ఈ కట్టమైసమ్మ కూడా బోనాలు చేస్తారు. అప్పుడు రంగం చెప్తుంది, అంటే అమ్మవారు భవిష్యవాణి చెప్తా ఉంటారు. ఒక శివశక్తి నోటి ద్వారా భవిష్యవాణి ఏం జరుగుతుంది, ఎట్లా ఉంటది అని. ఫ్రెండ్స్, ఇదే హుస్సేన్ సాగర్ కట్ట. ఇది హుస్సేన్ సాగర్ కట్ట. ఇది తెలుగు తల్లి ఫ్లైఓవర్ అంటారు దీన్ని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కట్టిన ఫ్లైఓవర్ ఇది. 20 years బ్యాక్ కట్టిన ఫ్లైఓవర్ ఇది. ఇంచుమించు అంతే. హలో ఫ్రెండ్స్, హుస్సేన్ సాగర్ చూసురా. ఫ్రెండ్స్, మనం మొత్తానికి తెలంగాణ సచివాలయం సెక్రటేరియట్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇగో ఇది అమరజ్యోతి, తెలంగాణ అమరజ్యోతి. తెలంగాణ అమరవీరుల స్మారక భవనం అన్నట్టు దీన్ని అమరజ్యోతి అంటారు. దీని గురించి కూడా ఫుల్ వీడియో చేస్తా. ఇదంతా స్టీల్. ఆ స్టీల్ ని దుబాయ్ నుంచి తెప్పించి కట్టిరంతా స్టీలే. అతుకు లేకుండా ఒకటే ప్లేట్ ఇట్లా అతికిచ్చినట్టు మొత్తం అతుకు లేకుండా కట్టిలు అనమాట. దాన్ని సెక్రటేరియట్, దాని స్థానంలో పాత సెక్రటేరియట్ ఉండే, దాన్ని కూలగొట్టి ఈ కొత్త కట్టిలు. ఇది తెలుసు కదా. ఇక దీని గురించి పెద్ద పంచాయతీ అయింది మన తెలంగాణలో. ఆ దేశంలోనే ఇలాంటిది ఎక్కడ లేదు నిజంగా, వాస్తవంగా చెప్పాలంటే. అంత బాగా కట్టారు. కాకపోతే పైన డూమ్లు ఉన్నాయి కదా, ఆ డూమ్లే వేరే ఆకారంలో కనిపిస్తా ఉన్నాయి. ఇక మీరు అర్థం చేసుకోవచ్చు. ఇగో ఈ సందులో పోతే నిజాం రాజు మొదట నాణ్యాలు తయారు చేసినటువంటి పాత కర్మాగారం అక్కడ ఉన్నది. నల్లపోచమ్మ ఈ పాత సెక్రటేరియట్ లో పోచమ్మ గుడి ఉండే, ఆ లోపల పోచమ్మ గుడి నైట్ కూల్చేసిరు. అప్పుడు కూల్చి ఇదంతా కట్టిన తర్వాత ఇక్కడ మళ్ళా పోచమ్మ గుడిని ఇక్కడ లోపల పోచమ్మ గుడి కూలగొట్టేటప్పుడు జనాలు వస్తారు, తిరగబడతారని మధ్యరాత్రి కూలగొట్టి లోపల పోచమ్మ గుడిని. అర్ధరాత్రికి ఎప్పుడు కూలగొట్టింది కూడా తెలియదు. ఆ తర్వాత దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు అన్ని బయటకు వచ్చినాయి. మొత్తం చూపి స్లోగా పోతా, అటు ఇటు కొంచెం పైకి లేపు. ఫ్రెండ్స్, ఇదివరకు ఇక్కడ అంతా దగ్గరికి ఉండే, అంటే ఇరికిరికుండే. ఇక్కడ అంతా విశాలంగా అయిపోయింది చూసిలా. మన సెక్రటేరియట్, మన మాజీ సీఎం కేసీఆర్. ఫ్రెండ్స్, ఇంకొక విషయం చెప్పినాక ముందున్న చూసిలా, అది రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత తల్లి తెలంగాణ ఏం లేదు, బట్టలు మార్చిలా వాడలే, మళ్ళా అమ్మవారిని ప్రతిష్ఠించిలాడ. తల్లి తెలంగాణ ఆడికి పోదాము, మరి పోనిస్తారా పోనీయరా అనేది చూడాలి. ఇగో ఇది లుంబిని పార్క్. లుంబిని పార్క్ అప్పుడు బాంబ్ బ్లాస్ట్ అయింది. ఇల్లనే ఫ్రెండ్స్, ఇక ట్యాంక్ బండ్ ఇది.
ఫ్రెండ్స్ ఇగో ఈయనే మొన్న హైదరాబాద్ వినాయకుడు నిమజ్జనం అయింది ఒక గిన్నె. ఇక్కడ ఆ రోజు జనం చూడాలి, మస్తు జనం ఉన్నారు ఇక్కడ ఆ రోజు. ఇది ఒక పార్క్, ఇది ట్యాంక్ బండ్, అది హుస్సేన్ సాగర్. కమ్మటి వాసన వస్తా ఉంటది. ఫ్రెండ్స్ ఒక 3 ఏళ్ల క్రితం అనుకుంటా ఈ హైదరాబాద్ లో F1 రేసింగ్ పోటీ జరిగింది కదా, అది ఇక్కడనే ఇగో ఈ రోడ్డు మీదనే జరిగింది. అప్పుడు పెట్టినాయి ఇవి, ఈ డివైడర్ ఉంది కదా అప్పుడు పెట్టినాయి. ఏబీబీ F1 రేస్ పోటీలు ఇక్కడ జరిగినాయి. ఫ్రెండ్స్ ఇక ఇంకొక అద్భుతమైన విషయము, అద్భుతమైన దృశ్యము, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణకర్త చూసురా. ఇది కట్టేటప్పుడు ఫస్ట్ దాని గురించి స్టోరీ తీసింది నేనే, అప్పుడు వేరే ఛానల్లో పనిచేస్తున్నప్పుడు, రిపోర్టర్గా చేస్తున్నప్పుడు. ఫ్రెండ్స్ ప్రసాద్ ల్యాబ్స్ కాదు, ప్రసాద్ ఐమాక్స్ థియేటర్, అది ల్యాబ్స్ అంటారా. ఇప్పుడు ఇక మనం ఇటు తిరగాలి. ఇది ఇందిరా సర్కిల్, ఏం సర్కిల్ అంటారు రేట్ ఇది? ఏమో, ఇందిరాగాంధీ స్టాచ్యూ అయితే ఉంది, ఇది ఇందిరా సర్కిల్ అనుకుంటానా. ఇందిరా సర్కిల్, పివి సర్కిల్ ఉండదు, అక్కడ పివి నరసింహారావు స్టాచ్యూ కూడా ఉంది. ఇడిపోదాం, అడిపోదాం. ఫ్రెండ్స్ ఇగో నక్లెస్ రోడ్, ఇది నరసింహారావు మార్గ్. ఇదివరకు నక్లెస్ రోడ్ అనేటోళ్ళు. ఇక ఈ నక్లెస్ రోడ్ లో కూడా అన్ని ఇక చీకటి పడితే అన్ని చిలక్కొట్టు పనులే ఉంటాయి. ఇటు నేను ఓపెన్ గా మాట్లాడడం నాకు అలవాటు, ఇంకా ఓపెన్ గా ఇంకా మాట్లాడలేదు. ఓపెన్ గా మాట్లాడితే దారుణంగా ఉంటది పరిస్థితి. విడిది అక్కడ ముందు ఉన్నది నీరా కేఫ్, నిరంగల నీరానో ఏదో. ఇగో ఫ్రెండ్స్ ఇగో ఇది ఎగ్జిబిషన్ గ్రౌండ్, ఇది నక్లెస్ రోడ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ అంటే ఇగో ఇదే, ఇది మీరు చూస్తున్నదే. ఇక్కడ ఇగో ఇప్పుడు ఏదో ఎగ్జిబిషన్ ఏదో పెట్టిల్లు, గ్రేట్ కారు నివాళ ఏదో ఉంది, గ్రేట్ ప్రీ ఓన్డ్ సెకండ్ హ్యాండ్ కార్లు అమ్ముతారు కావచ్చు. ఇక్కడ సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మేటువంటి ఒక ఎక్స్పో పెట్టిల్లు ఇక్కడ. ఇట్లా ప్రతిసారి ఏదో ఒక ఇక్కడ ఎక్స్పో అనేది నడుస్తూ ఉంటది. ఇట్లా చెప్పు అంటవా? అంతే, సూపర్ ఉందా బానాలే. ఫ్రెండ్స్ ఇది అంతా నక్లెస్ రోడే. ఇప్పుడు మన ఇద్దరే ఎన్నిసార్లు రాలే ఇడికి. దీని మీద ఎగ్జిబిషన్ పెట్టి ఒక రోజు నైట్ వచ్చినా గుర్తుందా? గుర్తుంది. ఐస్ క్రీమ్ ఫ్రెండ్స్ ఈ ఏరియాలో మేము ఎన్నో సార్లు తిరిగినాము, కానీ తిరిగినాము ఏం చేయకుంటేనే. అయ్యి మావాడు చెప్తాడు. ఇక ఫ్రెండ్స్ ఇగో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అట్టహాసంగా మాజీ మంత్రి, ఆయన పేరేం పేరు ఉండే కాదు, గౌడ్ కాదు నీరా కేఫ్. అది ఆ నీరా కేఫ్ మన ఇదే పోదాం ఇక. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హడావుడిగా మొదలు పెట్టినటువంటి నీరా కేఫ్. అది నీరా అంటే ఇక మాటలు చెప్పాలంటే నీరా అనేది ఒరిజినల్ కళ్ళు అనమాట. అది వడగళ్ళు, ఒరిజినల్ తాడి చెట్టు నుంచి కారేటువంటి కళ్ళు. అది ఇగో నక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్, ఇదంతా నక్లెస్ రోడ్డు. నక్లెస్ రోడ్ అంటే మంచిగా మాట మామూలు కాదు ఒకప్పుడు, ఇప్పటికి కూడా సూపర్. ఆహా, పావురాలు ఎగిరిపోతా ఉంటాయి. ఇక ఈ రోడ్ల చీకటి పడదంటే చాలిగా 8-9 కాగానే పంపిస్తారు అనుకో, కానీ ఆలోపే చాలా పనులు ఇక్కడ జరిగిపోతా ఉంటాయి. చాలా మంది దాచుకుంటారు.
ఇక పని అయిపోయినాక బయటికి వెళ్తారు. ఆహా ఎంత బాగుంది చూసిర్రా, ఆహా పచ్చదనం, మధ్యలో చెట్లు, అటు ఇటు పచ్చని చెట్లు, మధ్యలో చెట్లు. ఆ ఇది నక్లెస్ రోడ్. తెలంగాణ ఉద్యమ టైంలో ఈ నక్లెస్ రోడ్డు మీదకి ఒకసారి మన ఉద్యమకారులు మిలియన్ మార్చ్ చేసి గుర్తుందా? మిలియన్ మార్చ్ జరిగినప్పుడు ఈ నక్లెస్ రోడ్డు మీద మిలియన్ మార్చ్ చేయడానికి అప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరూ వచ్చినప్పుడు, జనాలు వచ్చినప్పుడు ఇక్కడ రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిండు. అయితే అయినా కూడా ఈ నక్లెస్ రోడ్డుకు మస్తు మంది వచ్చారు, వేల మంది వచ్చారు అప్పుడు తెలంగాణ ఉద్యమ టైంలో. ఎప్పుడు 2012, 13 ఆ టైంలో. ఇక ఎక్కడ చూసినా కపుల్సే కనబడతారు ఫ్రెండ్స్. ఇక్కడ నక్లెస్ రోడ్ లో ఎక్కడ చూసినా కపుల్సే కనబడతారు. ముచ్చట్లు పెడతా ఉంటారు, వాళ్ళ బాధ వాళ్ళది. ఇక కొందరేమో బ్రేకప్ చెప్పుకోవడానికి వస్తారు, కొందరేమో ఫ్రీగా మాట్లాడుకోవడానికి వస్తారు, కొందరేమో శారీరక అవసరాలు తీర్చుకోవడానికి వస్తారు, కొందరు. అట్లా ఉంటుంది పరిస్థితి. ఒకసారి అది చూద్దామా ఇవి? లేదు, మళ్ళీ అవి సపరేట్ వీడియోలు చేయాలి. ట్రైన్ నక్లెస్ రేట్లో ఇట్లా ఉంటది. అన్ని ఉంటాయి నక్లెస్ రోడ్ లో. జలవిహార్ ఇది. జలవిహార్ అంటే లోపల నీళ్లతో ఎన్ని రకాలుగా ఆటలు ఆడుకోవచ్చు, అన్ని రకాల ఆటలు ఇక్కడ లోపల ఆడుకోవచ్చు అన్నమాట. పిల్లలు పెద్దలు అందరు ఆడుకోవచ్చు. ముందు చూపిస్తా. ఫ్రెండ్స్ ఇది జలవిహార్, నక్లెస్ రోడ్ లో జలవిహార్ చాలా బాగుంటది. అంటే ఇక సమ్మర్ లో అయితే మస్తు ఉంటది. సమ్మర్ లో ఎండలు కొడతా అంటే మంచి చల్లగా చల్లదనం కోసము వస్తారు కదా, అప్పుడు పిల్లలు పెద్దలు అందరూ రకరకాల నీళ్ళలో ఆడుకోవచ్చు రకరకాలుగా. ఇది ఒక పార్క్. ఇది పార్క్ పేరు వచ్చేసి ఏంటంటే లేక్ ఫ్రంట్ పార్క్. ఇది అంటే లేక్ అంటే ఇక తెలుసు కదా, కొలను అంటే చెరువు పక్కన, చెరువు ఒడ్డున ఉండేటువంటి ఒక ఉద్యానవనం ఇది లేక్ పార్క్, లేక్ ఫ్రంట్ పార్క్ అన్నమాట. సో ఇది కూడా చాలా బాగుంటది. లోపల అన్ని చిన్న చిన్న బ్రిడ్జ్లు, ఎక్కి దిగడాలు, కిందికి వెళ్ళి నీరు, అటు దూరంగా అంటే హుస్సేన్ సాగర్ చాలా బాగుంటది లోపల. నక్లెస్ రోడ్ లో ఇవన్నీ ఉన్నాయి. ఇక ముందు ఇంకోటి ఉంటది మనకు, హుస్సేన్ సాగర్ పై పెద్ద ఫ్లాగ్, ఇండియన్ ఫ్లాగ్ ఉంటది కదా, ఆ ఇండియన్ ఫ్లాగ్ కూడా ఇదే రోడ్ లో ఉంటది. అక్కడ కనబడుతుందా ఇండియన్ ఫ్లాగ్? బయట నుంచి చూస్తే ట్యాంక్ బండ్ అంటే కట్ట మీకలు చూస్తే చాలా చిన్నగా కనబడుతుంది, కానీ తిరుగుతుంటే చాలా పెద్దగా ఉంటది. అక్కడ ఉంది ఇండియన్ ఫ్లాగ్, మస్తు ఉంటది, చాలా పెద్దగా ఉంటది ఫ్రెండ్స్. ఆ ఇండియన్ ఫ్లాగ్ గురించి కూడా నేను ఒక వీడియో చేస్తా. ఇండియన్ ఫ్లాగ్ కూడా దగ్గర నుంచి మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఇంకోసారి. ఇండియన్ ఫ్లాగ్ చాలా పెద్దది, చాలా అంటే చాలా పెద్దది. అది దాదాపు మన దేశంలో ఇక ఇదే పెద్దది అనుకుంటా, పెద్ద ఫ్లాగ్ ఇదే అనుకుంటా. చూద్దాము, అది కూడా తెలుసుకుందాం. Works already. One way now. ఇగో నక్లెస్ రోడ్ లో ఇవన్నీ ఉన్నాయి. ఇగో ఇటు ట్రైన్, రైల్వే ట్రాక్, ఆ ట్రైన్ ఆగింది. ఎక్కడి పోయేది ట్రైన్? ఇది దీన్ దయాల్ కోచ్. దీన్ దయాల్ కోచ్ అంటే ఇక పేదలకు కావచ్చు. ఇక రిజర్వేషన్ ఉంది, ఏసీ 2 టేర్ అట. గౌతమి ఎక్స్ప్రెస్, గౌతమి దేవగిరి ఎక్స్ప్రెస్ ఫ్రెండ్స్. ఇది మీరు చూస్తున్న ట్రైన్ గౌతమి ఎక్స్ప్రెస్.
గౌతమి ఎక్స్ప్రెస్ ఇప్పుడు గీడు ఉంటుంది ఏంది మరి, గౌతమి దేవగిరి ఎక్స్ప్రెస్ అట. కాకినాడ పోర్ట, ఇదే గౌతమి ఎక్స్ప్రెస్. ఫ్లాగ్ ఫ్లాగ్ అక్కడ ఉంది ఫ్లాగ్. థ్రిల్ సిటీ అంటే ఏంది రెడీ? థ్రిల్ సిటీ అంటే ఏంది? థ్రిల్ సిటీ. ఫ్రెండ్స్ ఇగో థ్రిల్ సిటీ అట. థ్రిల్ సిటీ అంటే లోపల మరి అంటే థ్రిల్ అనిపించేటువంటి చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి అన్నమాట. అది కూడా ఒకసారి విజిట్ చేద్దాం వీలైతే, అది కూడా చూపిస్తా మీకు. వెడ్డింగ్స్ గార్డెన్, ఉయ్యాలలు ఉన్నాయి, పెద్ద పెద్ద ఉయ్యాలలు తిరిగేది. ఇది మూతపడ్డది. ఇది థ్రిల్ సిటీ వచ్చినాక థ్రిల్ పోయింది. ఇలానే ఉంటుంది అనుకుంటా ఫ్లాగ్. ఏడుబా ముందు ఉంటుంది అనుకుంటా. ఫ్రెండ్స్ ఇగో ఇది ఇట్లా ఉంటుంది నక్లెస్ రోడ్ అని మన చాలా ఫేమస్. ఏపీ తెలంగాణలో హైదరాబాద్లో నక్లెస్ రోడ్ అనేది చాలా ఫేమస్. ఇది ఎందుకు ఫేమస్ అంటే ఎందుకు ఫేమస్ మీరు చూస్తారు కదా, ఇంత బాగుంటుంది నక్లెస్ రోడ్. మంచి మంచి పార్కులు ఉంటాయి, ఫోటోలు దిగచ్చు, డాన్సులు వేయచ్చు, సినిమాలు తీస్తూ ఉంటారు. మంచి ఎంటర్టైన్మెంట్ కు సంబంధించిన అవి కూడా ఉంటాయి ఇక్కడ, మంచి ఎంటర్టైన్ కావచ్చు. చిల్డ్రన్ పార్క్, ఇది సంజీవయ్య పార్క్. ఇది ఫ్రెండ్స్ ఇది సంజీవయ్య చిల్డ్రన్స్ పార్క్. ఇది ఇగో గిల్లనే ఉంటది ఫ్లాగ్. సంజీవయ్య పార్క్ లోనే ఫ్లాగ్ ఉంటది, పోయింది అటు ఉంటది.